వినాయక చవితి వచ్చింది. విఘ్నాలను తొలగించే గణనాథుడు మండపాలలో కొలువుదీరాడు. వినాయకుడే మన నాయకుడని భక్తులందరి ప్రగాఢమైన విశ్వాసం. ప్రమద గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవత వినాయకుడు. లంబోదరుడి కరుణ కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ప్రతి కళలోనూ నైపుణ్యం కలిగిన వినాయకుణ్ణి పూజించిన భక్తులకు పనుల్లో విఘ్నాలు లేకుండా చేయటంలో సహాయపడతాడని విశ్వాసం. అంటే విఘ్నాలకు అధిపతిగా విఘ్నేశ్వరునికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా వినాయక శ్లోకంతో ప్రారంభించటం సాంప్రదాయంగా వస్తూనే ఉంది. భక్తులకు వినాయకుడు ఇష్టదైవం. ఎందుకంటే మనసు లగ్నం చేసి ప్రార్థించినా, పేరు పలికినా తన తండ్రిలానే ఎట్టే కరుణిస్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఏ పనిని చేపట్టినా మొట్టమొదటగా విఘ్నదేవ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు అని ప్రార్థిస్తారు. ఇక శుభకార్యాలలో తొలి పూజలు అందుకునేది కూడా మన కథానాయకుడు వినాయకుడే. ఆయన పార్వతీ తనయుడు. గణపతిని స్మరించినా, పూజించినా ఒక్క పార్వతీ పరమశివుడే కాదు, దేవతలంతా కూడా శుభం అంటూ ఆశీర్వదిస్తారట. భాద్రపద శుక్లపక్ష చవితి నాడే వినాయకుడి జననం జరిగింది. అదే రోజు గణాధిపత్యం వచ్చిందని పురాణ కథలు ఉన్నాయి. అందుకే విఘ్నాధిపతిగా గణేశుడు భక్తుల నుంచి ఎంతో ప్రేమతో పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి వచ్చిందంటే చాలు వీధులు కళకళలాడతాయి. మండపాలు కలర్ఫుల్ లైటింగ్తో దగదగా మెరిసిపోతుంటాయి. 10 రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలు అందుకునే వినాయకుడు 11వ రోజు గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. వినాయక చవితి గతంలో ఇళ్లల్లో మాత్రమే జరుపుకునేవారు. ఇప్పట్ల సామూహిక ఉత్సవాలు లేవు. చవితి పర్వదినాన్ని సామూహికంగా జరుపుకునే అతిపెద్ద పండుగగా మార్చారు స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. అప్పట్లో ఇండియా బ్రిటిష్ ఏలుబడిలో ఉండేది. స్వాతంత్ర్యం కోసం భారతీయులు పోరాడుతున్నారు. బ్రిటిష్ వారు దేశంలో రాజకీయ సభలు, సమావేశాలను నిషేధించారు. స్వాతంత్ర్యం కోసం ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసి తమపై తిరుగుబాటు చేస్తారు అనే భయంతో ఈ నిషేధాలు అమల్లోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ముఖ్యంగా సామాజిక, రాజకీయ సమావేశాలను బుక్కుపాదంతో అణచివేసింది. దీంతో భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఒకచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే మతపరమైన వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవు. బ్రిటిష్ రూల్స్ ను తప్పించుకునేందుకు అప్పటి మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ సరికొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక, రాజకీయ సమావేశాలపై ఆంక్షలు పెడితే ఆయన ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. అప్పటి వరకు హిందువులంతా ఇళ్లల్లోనే చేసుకునే వినాయక చవితిని సామాజిక ఉత్సవంగా మార్చారు. 1892లో చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించారు. గణపతి పూజలు ఇంటికే పరిమితం చేయకుండా సామూహికంగా జరుపుకుంటే ప్రజల్లో ఐక్యత, జాతీయ భావం పెరుగుతుందని తిలక్ భావించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా అంతర్లీనంగా దేశభక్తిని ప్రబోధించారు. అలా చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల ద్వారా ముఖ్యంగా హిందువుల్లో ఐక్యమత్యం పెంపొందించబడింది. 9 రోజుల పాటు దేశంలోని మిగతా చోట్ల జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించుకునే వేదికగా వినాయక మండపాలు ఉండేవి. నవరాత్రులు ముగిశాక సమీపంలోని చెరువులు, నదుల్లో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కూడా అప్పట్నుంచే ప్రారంభమైంది. ప్రస్తుత నవరాత్రి ఉత్సవాలకు మూలం తిలక్ తీసుకొచ్చిన సంప్రదాయమే. అలా వినాయక చవితి ఉత్సవాల ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఏటా నిర్వహించే చవితి నవరాత్రుల కోసం చాలా మంది ఎదురు చూసేవారు. ఇదే కాలక్రమంలో స్వాతంత్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు దోహదపడింది. వినాయక చవితి ఉత్సవాలకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ జరిగినంత అట్టహాసంగా వేడుకలు మరెక్కడా జరగవు. ముంబై అని మాత్రమే కాదు, మొత్తం మహారాష్ట్రలో అదే స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రజలు. కులమతాలకు అతీతంగా పండుగలో పాల్గొంటారు. అసలు ఉత్సవాలు ప్రారంభమైందే మహారాష్ట్ర నుంచి కదా, అందుకే ఆ డామినేషన్ కనిపిస్తుంది. ముంబైలో గణేష్ ఉత్సవాలంటే టక్కున గుర్తుకొచ్చేది లాల్బాగ్చా మంటపం. అక్కడి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితిని ప్రపంచమంతటా ఘనంగా జరుపుకున్నప్పటికీ ముంబైని ఎవరూ బీట్ చేయలేరు. ముంబైలో గణేష్ చతుర్థి ఫీవరే వేరసలు. అక్కడ ఆ రేంజ్లో ఉంటుంది మరి హడావిడి. ప్రతి ఏటా ఆ ఉత్సాహం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గినట్టు అనిపించదు. ఈసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 2635 మండల్ అప్లికేషన్స్ కి అనుమతిచ్చింది. ముంబైలో వినాయక నవరాత్రుల డ్యూటీలో 15,000 మంది పోలీసులు మోహరించారు. ముంబైలో ఎన్ని మండపాలున్నా లాల్బాగ్చా రాజా అన్నిటిలోనూ ప్రత్యేకం. ఈ గణేష్ మంటపం ముంబైలో మోస్ట్ ఫేమస్. ఇక్కడ వినాయకుడిని లాల్బాగ్ రాజుగా భావిస్తారు.
ముంబైలో ఉండే ప్రతి ఒక్కరూ వేడుకల సమయంలో ఒక్కసారైనా ఈ మంటపాన్ని సందర్శిస్తారు. రోజు లక్షల మంది లాల్బాగ్ రాజును దర్శించుకుంటారు. ఈ మండల్ 1934లో ఏర్పాటయ్యిందే. కాంబ్లీ ఆర్ట్స్ కు చెందిన కాంబ్లీ కుటుంబం 1935 నుంచి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తోంది. చిన్న మార్పులు మినహా 1935 నుంచి ఇప్పటి వరకు విగ్రహం ఒకేలా ఉంటుంది. లాల్ బాగ్చా రాజాది లెజెండరీ డిజైన్. సింహాసనంపై మహారాజులా ఉంటాడు గణేశుడు. ఈ డిజైన్ కు పేటెంట్ కూడా ఉంది. కనీసం ప్రతిరోజు 1,50,000 భక్తులు లాల్ బాగ్చా రాజాని దర్శించుకుంటారు. కోరిన కోరికలను లాల్ బాగ్చా రాజా నెరవేరుస్తాడు అని ముంబై వాసుల విశ్వాసం. ముంబై, మహారాష్ట్రతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉంటాయి. ఒక్కోసారి దర్శనానికి 15 నుంచి 20 గంటలు కూడా పడుతుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శన సదుపాయం ఉంటుంది. ఉదయం 6 గంటలకు పూజలు మొదలవుతాయి. ఈ నెల 17 వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. ముంబై రాలేని వారికి ఆన్లైన్ దర్శనం కూడా అందుబాటులో ఉంది. లాల్ బాగ్చా రాజాకి ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. లాల్ బాగ్చా గణేశుణ్ణి నవసచ్చ గణపతి అని కూడా పిలుస్తుంటారు. 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి అయోధ్య రామ మందిరాన్ని స్ఫూర్తిగా తీసుకొని లాల్ బాగ్చా మండపం నిర్మించారు. దీనిని ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ డిజైన్ చేశారు. ఈసారి లాల్ బాగ్చా గణేశుణ్ణి 32,76,00,000 రూపాయలకు ఇన్సూరెన్స్ చేశారు. మండపం వర్కర్లు, సెట్, బంగారు ఆభరణాలు, ఇతర ఆభరణాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈసారి లాల్ బాగ్చా గణేశుడికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ 20 కిలోల బంగారు కిరీటాన్ని బహుకరించారు. దాని విలువ 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందట. లాల్ బాగ్చా రాజా మండల్ ఏర్పాటైన నాటి నుంచి దేనిని మార్చకుండా పాటిస్తున్నారు నిర్వాహకులు. ప్రతిదీ 1935లో జరిగినట్టుగానే జరుగుతుంది. విగ్రహం కదిలించడం నుంచి నిమజ్జనం దాకా సిస్టమాటిక్ గా ఉంటుందిక్కడ. దేశంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం వాడవాడలా మండపాలు ఏర్పాటు చేశారు భక్తులు. దేశంలోని ప్రతి వీధి కడకళ్లాడిపోతోంది. ఇక ముంబై సంగతి చెప్పనక్కర్లేదు. ముంబైలోని పాపులర్ గణేష్ మండపాల్లో వినిపించే పేరు జిఎస్బి సేవా మండల్. ఇది రిచెస్ట్ మండలి. వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాలేదు. పేరుకు తగ్గట్టుగానే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిఎస్బి సేవా మండలి విశేషాలు మీకోసం. ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఉంటుంది జిఎస్బి సేవా మండల్. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇక్కడ నవరాత్రులు జరగవు. 11 రోజుల పాటు పూజలు ఉండవు. కేవలం 5 రోజుల పాటు మాత్రమే గణనాయకుడి దర్శనం ఉంటుంది. జిఎస్బి సేవా మండలి వినాయకుడు దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. ఈసారి పసుపు రంగులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భజనలు, గణపతి బప్ప మోరియా నినాదాల మధ్య శుక్రవారం సాయంత్రం విగ్రహాన్ని ఆవిష్కరించారు మండప నిర్వాహకులు. ముంబైలోని ఫేమస్ కింగ్ సర్కిల్లో 1951లో ఏర్పాటయ్యింది జిఎస్బి సేవా మండల్. ధర్మపీఠ శ్రీ కాశీ మహాసంస్థాన్ ఆధ్వర్యంలో ఈ మండల్ నడుస్తోంది. ఇక్కడి వినాయకుడిని ముంబై గోల్డ్ గణేష్ అని కూడా పిలుచుకుంటారు. ఈ మండల్ ముంబై సిటీలోనే రిచెస్ట్. ప్రారంభం నుంచి పర్యావరణ హిత విగ్రహాలనే ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయాలను కఠినంగా పాటిస్తారిక్కడ. ఎక్కడ భక్తి పేరుతో దరిద్రమైన పాటలు, వెకిలి చేష్టలు ఉండవు. పూర్తి స్థాయిలో ఆలయం మాదిరిగానే నిర్వహణ ఉంటుంది. అచ్చమైన భక్తి గీతాలను మాత్రమే ప్లే చేస్తారు. జిఎస్బి సేవా మండల్లో వినాయకుడు 5 రోజుల పాటు మాత్రమే దర్శనమిస్తాడు. ఇక్కడ ఉత్సవాలు 5 రోజులే జరుగుతాయి. ఈ నెల 11 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ మహాగణపతికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఈసారి మండపాన్ని 458 రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. భక్తులు, నిర్వాహకులకు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. గతేడాది 360,40,00,000 రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారు. ప్రతి ఏటా ఇక్కడి మహాగణపతిని 6 లక్షల మంది వరకు సందర్శిస్తుంటారు. ఇక్కడ అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లోనూ సేవలను బుక్ చేసుకోవచ్చు. అన్నదాన సేవ, తులాభార సేవ, 3 గణపతి పూజ, రంగ పూజ, దీపారాధన సేవ, పసుపు కుంకుమ సేవ, గణహోమం లాంటివి నిర్వహిస్తారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ముంబైలో జరిగినంత ఘనంగా ప్రపంచంలో మరెక్కడా వినాయక చవితి వేడుకలు జరగబోవంటే నమ్మాల్సిందే. దేశమంతటా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగినప్పటికీ ముంబైలో వైబ్ వేరు. ఈసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో పండుగను జరుపుకుంటున్నారు ముంబై వాసులు. వాడవాడలా భిన్న సైజుల్లో విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
గణేష్ మహారాజ్కు జై అంటూ అందంగా అలంకరించిన వాహనాలపై గణపతి విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తూ మండపాలకు చేరుస్తున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలయ్యింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణేష్ మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే దేశంలో వినాయక చవితి వేడుకలంటే వెంటనే గుర్తుకొచ్చే ముంబైలో కూడా మండపాలను జోరుగా ఏర్పాటు చేశారు. ముంబైలో అనేక మండపాలు ప్రఖ్యాతిగాంచాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది ముంబై చా రాజా గణేష్ మండల్. ముంబైలోని గణేష్ గల్లీ వినాయక చవితి ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్. గణేశుడి పేరు మీదగానే గణేష్ గల్లీ ఏర్పాటయ్యింది. ఇక్కడ ముంబై చా రాజా మండపం మోస్ట్ పాపులర్. 1928లో గణేష్ మండల్ ఏర్పాటయ్యింది. ఈసారి 97వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 22 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి ఓ చేత్తో రుద్రాక్షమాల, మరో చేతిలో శంఖం, ఇంకో చేతిలో బిల్వపత్రం పట్టుకుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు. ముంబై చా రాజా మండపంలో ప్రతి ఏటా థీమ్ మారుస్తూ ఉంటారు. కొంతకాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటెంట్ ని విగ్రహ తయారీలో తగ్గిస్తూ వస్తున్నారు. ఈసారి పూర్తిగా పర్యావరణ హిత పదార్థాలతోనే విగ్రహం రూపొందించారు. ఎక్కడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడలేదు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాని దర్శించి ఆశీస్సులు పొందుతారు. ముంబైలో గణేష్ ఉత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీ చా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీ చా రాజాను నవసాల పవనార గణపతి లేదా కోరికలను నెరవేర్చే గణేశుడు అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీ చా మండపం థీమ్ భిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. అంధేరీ చా రాజా గణేష్ మండల్ 1966లో ఏర్పాటయ్యింది. ఈసారి 54వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు అంధేరీ చా గణేశుడు. ముంబైలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంటుంది ఈ మండపం. ఇక ముంబైలో మరో ఫేమస్ గణేష్ మండపం కేత్వాడీ చా గణరాజ్. ఇది దక్షిణ ముంబైలోని కేత్వాడి ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ 40 అడుగులకు పైగా ఎత్తున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం ఉన్న వినాయకుడు సింహాసనంపై ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. మేళ తాళాల మధ్య శుక్రవారం సాయంత్రం కేత్వాడీ చా గణరాజ్ను ఆవిష్కరించారు మండపం నిర్వాహకులు. వినాయకుడి కుడి పక్కన అయోధ్య బాలరాముడు, ఎడమ పక్కన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడు మరాఠాల ఆరాధ్య దైవం. ఛత్రపతి ఆధ్వర్యంలో సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని ఎదురులేకుండా పాలించారు పీష్వాలు. వారి కులదైవం వినాయకుడు. పీష్వాల పాలనకు కేంద్రంగా ఉన్న పూణేలో ఉత్సవాలు ఎలా ఉంటాయో తెలుసా? వినాయక చవితి, పూజలు, ఉత్సవాలు అంతా ఒక ఎత్తైతే నిమజ్జనం రోజు జరిగే హంగామా మరో ఎత్తు. దానిని మాటల్లో చెప్పలేం. నిజంగా పూణే వెళ్లి చూడాల్సిందే. ముంబై తర్వాత మహారాష్ట్రలో వినాయక నవరాత్రులకు పెట్టింది పేరు పూణే. పీష్వాల కాలం నుంచే గణేశుడి ఆరాధన విస్తృతంగా ఉంది పూణేలో. అన్ని సిటీల మాదిరిగానే ఇక్కడ కూడా అనేక గణేష్ మండళ్లు ఉన్నాయి. కాకపోతే దగదుసేట్ గణపతి మండల్ మోస్ట్ ఫేమస్. ఇక్కడ ప్రతి ఏడాది ఓ ప్రత్యేకతతో ఉత్సవాలు నిర్వహిస్తారు. పూణే సిటీలోని బుధవారపేట ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయం. శ్రీమంత్ దగదుసేట్ హల్వాయి సార్వజనిక గణపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. దగదుసేట్ హల్వాయి అనే వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్లేగు వ్యాధితో తన కుమారుణ్ణి కోల్పోయిన దగదుసేట్ ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రతి ఏటా మండపం డిజైన్ మారుస్తూ ఉంటారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్తో పండుగ నిర్వహిస్తారు. ఈసారి జటోలి శివాలయం నమూనాలో మండపాన్ని నిర్మించారు. హిమాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతమైన జటోలిలో ఉండే శివాలయం రెప్లికానే సెట్ వేశారు. 125 అడుగుల ఎత్తులో సెట్ నిర్మించారు. ఉదయం 8:30 మహాహారతితో పూజలు ప్రారంభమయ్యాయి. 11:11 ప్రాణప్రతిష్ఠ పూజ నిర్వహించారు. ఈ నెల 17న నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. 132 ఏళ్లుగా పూణే ప్రజలకు దీవెనలందిస్తున్నాడు దగదసేటి వినాయకుడు. పూణే సిటీకి ప్రైడ్గా నిలుస్తుంది ఈ ఆలయం. పూణే వెళ్లిన వారు తప్పకుండా దగదుసేటు వినాయకుణ్ణి దర్శించుకుంటారు. దగదుసేట్ హల్వాయి గణపతి ఆలయంలో ఈసారి వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి.